అందరికీ నమస్కారం. రానుండే వేడుక చూద్దాం సినిమా రేపు రిలీజ్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా గురించి ఇప్పటివరకు జరిగిన పబ్లిసిటీలో మీరందరూ చూసే ఉంటారు. అది హోల్సమ్ ఫ్యామిలీ మూవీ. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి, అమ్మాయిలు అబ్బాయిలు, తల్లి తండ్రి, నాన్నమ్మ తాతయ్య అందరూ కలిసి చూడదగ్గ సినిమా. సో ఫుల్ ఫిల్మ్, ఫిల్ ఫిల్మ్, ఎమోషన్స్ అండ్ రిలేషన్స్ ఉంటాయి, లవ్ ఉంది, యాక్షన్ ఉంది. సో హోల్సమ్ ప్యాకేజ్ అని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాం. ప్లీజ్ వాచ్ రానుండే వేడుక చూద్దాం. సినిమా బాగా వచ్చింది, సినిమా చూడండి ఇవన్నీ మామూలుగా ప్రెస్ మీట్లో చెప్పే. బట్ నేను చెప్పదలుచుకుంది ఒక అబ్బాయి అమ్మాయి, ఒక అమ్మాయి ఎప్పుడు ఏం కావాలి తనకి పెళ్లి చేసుకునేవాడు ఒక రాజకుమారుడిలాగా ఉండాలి, తన్ని ఒక పడవంత కారులో రావాలి, తన్ని ఏ కష్టం లేకుండా చూసుకోవాలి, ఇలా అనుకుంటూ ఉంటుంది అమ్మాయి, తన కళ్ళన్నీ తీర్చాలి అని. అటువంటి రాజకుమారుడి కోసం వెయిట్ చేస్తూ పక్కనున్న రాజకుమారుడిని మర్చిపోతుంది. అది మా కథ. అండ్ ఫైనల్గా సినిమా బిగినింగ్లో చెప్పేది ఏంటంటే, ఒక రాజకుమారుడు పడవంత కారులో రావాలి, ఆకాశం నుంచి దిగి రావాలి, పూల బాటలు వేసి నడిపించాలి అని వీళ్ళ నాయనమ్మ ఈమెకి చెప్తూ ఉంటుంది, నీకు అటువంటి వాడు వస్తాడని. ఫైనల్గా అదే నాయనమ్మ, నీకు రాజకుమారుడు ఎవరంటే నిన్ను రాణిలా చూసుకునేవాడే రాజకుమారుడు, వేరే ఎన్ని అవసరం లేదు అనేది. దట్ ఈస్ ద మెసేజ్, నాట్ అ మెసేజ్, ఇట్ ఈస్ ఊరికే ఒక ట్రూత్, దట్స్ ద రియాలిటీ. యాక్చువల్గా మనసులో కోరుకునేది అమ్మాయి అదే. అండ్ మా సినిమాలో కూడా అంతే, రాణిలా చూసుకునేవాడే రాజకుమారుడు, ఇది ఫిక్స్. సో మా సినిమా అది. అండ్ దీంట్లో రకుల్ ప్రీత్ రమరమ్మగా చేసింది, చాలా చక్కగా చేసింది అమ్మాయి. ఒక పల్లెటూరు పిల్లలాగా, పల్లెటూరు అమ్మాయి, పల్లెటూరు నుంచి సిటీకి వచ్చిన అమ్మాయి. అండ్ పల్లెటూరు నుంచి సిటీకి వచ్చిన అమ్మాయి అంటే ఇంతకుముందు పల్లెటూరులాగా కాదు, ఫేస్బుక్లో అన్నీ చూస్తూ ఉంటుంది, అటువంటి అమ్మాయి. అండ్ అలాగే నాగ చైతన్య క్యారెక్టర్, శివ క్యారెక్టర్, తను కూడా చాలా బాగా చేయించుకున్నాడు కళ్యాణ్ కృష్ణ. ఆర్టిస్టులతో పర్ఫార్మెన్స్ చేయించుకోవడం తనకి బాగా చేయించుకుంటాడు. దట్ ఈస్ హిస్ ప్లస్ పాయింట్. అది కామెడీ అవ్వచ్చు, ఎమోషనల్ సీన్స్ అవ్వచ్చు, ఎటువంటి అయినా సరే. అదే సోగ్గాడే చిన్నాయనలో కూడా కనపడుతుంది. క్యారెక్టరైజేషన్స్ చాలా క్లియర్గా ఉంటాయి. ఇది తన క్యారెక్టర్, దాని నుంచి తప్పదిక. ఆ క్యారెక్టర్ ఎటు ఇటు వెళ్ళదు. సోగ్గాడే చిన్నాయనలో కూడా అలాగే నా బంగారాజు క్యారెక్టర్ కానీ, ఒక సత్యభామ క్యారెక్టర్ కానీ అన్నీ అలాగే వెళ్తూ ఉంటాయి. అలాగే దీంట్లో శివ క్యారెక్టర్ కానీ, బ్రహ్మరామ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. దీంట్లో అడిషనల్ ఏంటంటే జగపతి బాబు శివ ఫాదర్గా ప్లే చేశారు. అండ్ అటు సంపత్ రకుల్ ప్రీత్ ఫాదర్గా ప్లే చేశారు. అండ్ వాళ్ళ రిలేషన్షిప్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా చూపించారు. ఒక ఆడపిల్ల తండ్రి ఎలా బిహేవ్ చేస్తాడు, తన మైండ్లో ఏముంటుంది, ఎలా వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసి పంపించాలంటే ఎంత భయం, ఎక్కడికో తెలియని ఇంటికి పంపుతున్నారు అనేది, అటువంటి రిలేషన్షిప్స్ కూడా చాలా బాగా తీశారు. అండ్ అలాగే జగపతి బాబుదిని నాగ చైతన్యది వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అది నేను కోరుకునే రిలేషన్షిప్, తండ్రి కొడుకుల మధ్యన అలా ఉండాలి, ఎలానో మాట్లాడుకోవాలని. అండ్ నాకు అది బాగా నచ్చిన ఇది. అండ్ అలాగే దీంట్లో దేవిశ్రీ తను కూడా బాగా ఇన్వాల్వ్ అయిపోయి చక్కటి మ్యూజిక్ ఇచ్చాడు. అండ్ ఎవ్రీబడి, విషు, మై కెమెరామెన్ అండ్ ఆల్ టెక్నీషియన్స్ అందరూ ప్రేమతో తీశారు ఈ సినిమాని. అందరూ చివరి వరకు, ఎడిటర్ గారు కానీ, మా కలరిస్ట్ కానీ, వాళ్ళు కానీ, సీజీ వర్క్స్ కానీ, కానీ అన్నీ చూస్తే పర్ఫెక్ట్గా ఒక ప్రేమతో చేసిన సినిమా. అండ్ రేపు మీ ముందుకు వస్తుంది. అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్ ఇట్. సంతోషంగా ఉంది. రేపు రానుండో వేడుక చూద్దాం రిలీజ్ అవబోతుంది. ఇప్పుడు మొన్నటి వరకు రిలీజ్ చేసిన ట్రైలర్స్ అయినా, టీజర్స్ అయినా, ఆడియో అన్నిటికీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఆల్సో టీమ్ మెంబర్స్ అందరు సినిమా చూసి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో వెరీ హ్యాపీ, ఈగర్లీ వెయిటింగ్ మీ రెస్పాన్స్ కోసం.
కళ్యాణ్ నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. యాజ్ అన్ యాక్టర్ నన్ను ఒక నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్లాల్సిన క్యారెక్టర్ నాకు ఇచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్. అండ్ ఆల్సో నాని సినిమా ఈ స్క్రిప్ట్ మీద చూపించిన డెడికేషన్ అయినా, నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ అయినా తప్పకుండా సినిమా బాగుంటుందని నేను నమ్ముతున్నాను. అండ్ మేలో ఇప్పటివరకు నాకు రిలీజ్ అయిన సినిమాలన్నీ బాగా కలిసి వచ్చినాయి. 100% లవ్, తడాకా, మనం అన్నీ. సో ఐ హోప్ ఈ మే మంత్ కూడా నాకు కలిసి వస్తుందని. సో వెరీ ఎక్సైటెడ్ అండ్ మీ సపోర్ట్ కావాలి. సో ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్. సినిమా గురించి చెప్పాలంటే ఇట్స్ అన్ ఆల్రౌండ్ ఫిల్మ్. ఏడుస్తారు, నవ్వుతారు, మళ్ళీ ప్రేమలో పడతారు. థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఒక మంచి పాజిటివ్ ఫెస్టివ్ మూడ్తో బయటకు వస్తారు. సో గో టు ద థియేటర్స్ అండ్ ఎంజాయ్. రారండో వేడుకు చూద్దాం. థ్యాంక్ యూ. ప్రేమించిన అమ్మాయికి నచ్చడం కంటే ఇంకంతకంటే ఏం కావాలి, అందుకే సంబరాలు చేసుకుంటారు. ప్లీజ్ ఈ 2 విషయాలు చెప్పాలి, ఇందాక చెప్పలేదు నేను. 2 విషయాలు చెప్పాలి. భ్రమరాంబ క్యారెక్టర్ చూడడానికి డైరెక్ట్గా కొత్తగా కనిపిస్తుంది కాబట్టి దాంట్లో వేరియేషన్స్ తెలుస్తున్నాయి. సినిమా చూసి భ్రమరాంబ క్యారెక్టర్తో ఈక్వల్గా కొన్ని సీన్స్లో దానికంటే ఒక లెవెల్ పైనే శివ క్యారెక్టర్ ఉంటుంది. భ్రమరాంబ క్యారెక్టర్ పెక్యులర్గా అనిపిస్తుంది డ్రెస్సింగ్ వల్ల, విలేజ్ నుంచి వచ్చి సిటీకి వచ్చి ఆ క్యారెక్టరైజేషన్ ఇప్పుడు చూస్తే తెలుస్తుంది. సినిమా చూసినప్పుడు శివ క్యారెక్టర్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఒక్కొక్కసారి ఒక స్టెప్ పైనే ఉంటుంది. అది నాకు ఇష్టమైన క్యారెక్టర్ శివ. ఎందుకంటే బయట పబ్లిక్లో జనరల్గా రియాలిటీ చూస్తే అలాంటి అబ్బాయిలు ఎక్కువ ఉంటారు. ఇది చాలా లవబుల్ క్యారెక్టర్. సో ఒక అమ్మాయిని చాలా ప్రేమించి ఆ అమ్మాయికి చెప్పలేక ఏమంటుందో, ఎలా రియాక్ట్ అవుతుందో తెలియని పరిస్థితుల్లో ఆ అమ్మాయి నచ్చామని చెప్పినప్పుడు ఏ అబ్బాయి రియాక్షన్ అలాగే ఉంటుంది. చేయి కూడా అలాగే రియాక్ట్ అయ్యాడు అనుకున్నాను. డెఫినెట్గా తెలుగులోడు అయితే డెఫినెట్గా ఎదుగుతాడు. సో కళ్యాణ్ కృష్ణ తెలుగులోడు అండ్ చక్కగా చాలా బాగా రాస్తాడు డైలాగ్స్. దీంట్లో సోగ్గాడే చిన్నానిలో ఎక్కువ కొంచెం సూపర్ఫిషియల్ డైలాగ్స్, అంటే అక్కడికక్కడ సరసం ఆడి నవ్విచ్చేసి అటువంటి డైలాగ్స్. దీంట్లో చాలా డీప్గా కొంచెం డైలాగ్స్ ఉంటాయి. ఎస్పెషలీ ఫాదర్ అండ్ సన్ అండ్ ఫాదర్ అండ్ డాటర్ మధ్యన, వాళ్ళకి మధ్యన డైలాగ్స్ ఆర్ వెరీ వెరీ డీప్ అండ్ వెరీ డెప్త్, చాలా డెప్త్ ఉన్న డైలాగ్స్. కళ్యాణ్ కృష్ణ ప్లస్ పాయింటే అది. డైలాగ్స్ ఆర్ వెరీ వెరీ గుడ్ అండ్ ఎక్కడైనా కొంచెం సీన్ తగ్గినా కూడా డైలాగ్స్తో లిఫ్ట్ చేసే కేపబిలిటీ ఉంది. అండ్ డెఫినెట్గా ఆ సినిమాకి ఈ సినిమాకి డెఫినెట్గా ఎదిగాడు. రిలేట్ అవుతుంటే సేమ్ టు సేమ్ కాదు, బట్ డెఫినెట్గా నా రిలేషన్షిప్ అలాగే ఉంటుంది నా పిల్లలతో, ఇద్దరితో. ఐ లైక్ టు బి ఎ ఫ్రెండ్ మోర్ దెన్ ఫాదర్. వాళ్ళు భయం లేకుండా నా దగ్గరికి వచ్చి మాట్లాడాలి, కానీ భయంతోనో దేనితోనో వచ్చి మాట్లాడితే చాలా విషయాలు దాచేస్తారు. నాకు నాన్నగారికి ఈ వయసులో లేదు, నాకు నాన్నగారికి వెరీ ఫ్రెండ్లీ. నాన్నగారు ఆయనకు ఒక 60, 65, 70 వచ్చిన తర్వాత బాగా ఫ్రెండ్స్ అయిపోయారు. చాలా చాలా విషయాలు చెప్తూ, జనరల్గా ఫ్రెండ్స్ మాట్లాడుకునే విషయాలు చెప్తూ, ఆయన 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 మెమరీస్ చెప్తూ అన్నీ చాలా ఫ్రెండ్లీగా అయిపోయారు. ఐ థింక్ ఈ సినిమాలో శివ క్యారెక్టర్ అనేది ఈజ్ అన్ ఆల్రౌండ్ క్యారెక్టర్ అండి. ఇప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ ఒక రీచ్కి వెళ్ళి ఆగిపోయినాయి. మేబీ ఏబీ సెంటర్స్ వరకు వెళ్ళి దే స్టాప్. బట్ ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్ ఇస్ సంథింగ్ దట్ విల్ గో ఆల్ ద వే. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్ నేను ఈ సినిమా అటెంప్ట్ చేసినందుకు, బికాజ్ ఆల్సో యాజ్ అన్ యాక్టర్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలని. సో క్యారెక్టర్ శివాజ్ అంటే వైజాగ్లో, హీ లివ్స్ ఇన్ వైజాగ్. నార్మల్ ఫాదర్తో కలిసి పనిచేస్తూ ఉంటారండి కన్స్ట్రక్షన్ కంపెనీలో. సో వెరీ లవబుల్ బాయ్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. నేను కరెక్ట్గా చెప్పాలంటే నేను ఆన్ లొకేషన్ కళ్యాణ్తోనే ఎడిటింగ్ చేయించేస్తాను. అక్కడికక్కడే డైలాగ్ షీట్ తీసుకుని ఇది అవసరం కళ్యాణ్, ఇది అవసరం లేదు అని మేమిద్దరం డిస్కషనే. ఎవ్రీథింగ్ ఈజ్ అ డిస్కషన్ అండ్ టీం వర్క్ లేనిదే ఏది జరగదు. అన్నీ నాకు తెలుసు అని నేను అనుకోను, అన్నీ తనకు తెలుసు అని తను అనుకోకూడదు. ఇట్స్ ఆల్ కంబైన్డ్ వర్క్.